వరుసగా 2 రోజులుగా దేశ రాజధాని అయితే అట్టుడికిపోతోంది. కాక్రోచ్‌ల హడావడి, లేదంటే యువత అక్కడికి రావడం, నీటి వ్యవహారం గానివ్వండి, దానికిప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు నిన్నే కలిసినాయి. దానికి తోడు ఒక మెరుపు ధర్నా చేశారు రాహుల్ గాంధీ. మొత్తం అక్కడికి మోడీ ఇంటిని వెళ్ళడం, అక్కడ చుట్టుముట్టే ప్రయత్నం ఇదంతా చాలా ప్రీ ప్లాన్డ్‌గా చేసుకున్నారట. మల్లికార్జున ఖర్గే పుట్టినరోజు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి పరామర్శిస్తాం, అక్కడ మాట్లాడతామని అక్కడి నుంచే అనుకోకుండా వెళ్ళిపోవడం. ఓకే. అది ప్రీ ప్లాన్డ్ గా చేశారు, పెద్ద స్కెచ్ చేశారు, పోనీ ఏదో సాధిద్దామని ఫైనల్ గా ఏం సాధించారా అనేది కూడా. కానీ ఉనికి చాటుకునే విషయంలోనో లేదంటే ఈ కాక్రోచ్ పార్టీకి సపోర్ట్ ఇచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేనున్నానంటుందా, లేదంటే ఆ అవకాశం కాక్రోచ్ పార్టీయే కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిందా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి అంటే ఆ రాహుల్ గాంధీకి టైం వచ్చింది అనుకోవాలా, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చింది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ? దాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఇదంతా ఇంత హై డ్రామా ఎందుకు? వాస్తవంగా కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తారు దేశంలో. ఆ ఉద్యమాలతో ఒక ప్రభుత్వ వ్యతిరేకత వస్తుంది. అవును. దానివల్ల లబ్ధి పొందేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే. రాజశేఖర్ రెడ్డి హయాంలో అధికారంలోకి రావడానికి ముందు ఆ విద్యుత్ ఉద్యమంలో చచ్చిపోయింది ఎవరు? కమ్యూనిస్ట్ కార్యకర్త. ఉద్యమం చేసింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ మరి రాష్ట్రంలో అధికారంలోకి రావాలిగా. వాళ్ళకి ఆ సీన్ లేదు కాబట్టి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని 4 సీట్లు వాళ్ళు తీసుకున్నారు. అధికారంలోకి కాంగ్రెస్ వచ్చి దేశంలో మన్మోహన్ సింగ్ కు ముందు యూపీఏలో ఇదే యునైటెడ్ ఫ్రంట్ లో కమ్యూనిస్టులు భాగం. కానీ కమ్యూనిస్టులు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం మీదనే ఉద్యమం చేస్తారు. అలా వచ్చిన వ్యతిరేకతని క్యాష్ చేసుకుని అధికారంలోకి వచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు అంటే దేశంలో ఎవరైనా యాజిటేషన్ చేసినప్పుడు దాని వల్ల వచ్చే అట్మాస్ఫియర్ ఎవరో ఒకళ్ళకి ఫెచ్చింగ్ అవుతుంది. ఆ విధంగా ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటటువంటిది ఒక సోషల్ మీడియాలో నుంచి పుట్టుకొచ్చిన ఒక సెటారికల్ పార్టీ, వాస్తవ విరుద్ధమైనటువంటి సెటారికల్ పార్టీ. ఎందుకంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడాడని అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి చాలా మందికి తెలియదు. వాళ్ళు ఫాలో అయిపోయారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఎవరినన్నాడు? ప్రతి యువతని అనలా. ఒక 3 బార్ అసోసియేషన్ మెంబర్లైన లాయర్లు వాళ్ళకి న్యాయ వ్యవస్థ గురించి ఇదే తప్పుడు డాక్యుమెంట్లతో లాయర్లు అయ్యారు. డైరెక్ట్ కాకుండా తప్పుడు డాక్యుమెంట్లతో లాయర్ల కింద చేస్తున్నారు. వీళ్ళు వేసేటటువంటి దిక్కుమాల పిటిషన్లతో ఒక ఇది తయారవుతుంది. దాన్ని అతను తప్పుపట్టింది. మీలాంటి వాళ్ళకి ఒక పద్ధతి పాడు లేదు, బుద్ధింకలా తయారయ్యారని. దాన్ని వీళ్ళు ఏం చేశారు? టోటల్ యువతనన్నారని ఇంటర్ప్రిటేషన్ చేశారు. చీఫ్ జస్టిస్ అంటే వీళ్ళకి ఏంటంటే గత కొన్నేళ్ల నుంచి జరుగుతున్నది, ఇదివరకు జ్యుడిషియరీ బెదిరేది, ఉద్యమాలకు బెదిరేది. అయోధ్య రామ మందిరం తీర్పు 100 సంవత్సరాలు లేట్ కావడానికి కారణం ఏంటంటే జ్యుడిషియరీ భయం. ప్రభుత్వాలు సార్ మీరు గనక తీర్పు ఇచ్చేస్తే ముస్లింలు అందరూ తెరబడిపోతారు, దేశంలో సివిల్ వార్ వచ్చేస్తుంది, తీర్పు ఇవ్వద్దని చెప్తుండేవాళ్ళు. కోర్టులు కూడా మనం ఇచ్చే తీర్పుల వల్ల అంతెందుకులేని ఆగిపోయాయి. అయోధ్యది అట్లాగే జరిగింది. అనేక ఇష్యూస్, త్రిబుల్ తలాక్లు కానీ ఇట్లాంటివన్నీ అట్లాగే జరిగింది. లేకపోతే ఏ దేశంలోనన్నా సరే చిన్న పిల్లని తీసుకెళ్ళిపోయి 18 ఏళ్ళు దాటనటువంటి 3 ఏళ్ళు 5 ఏళ్ళు 9 ఏళ్ల పిల్లని తీసుకెళ్లి 80 ఏళ్ల ముసలోడు చేసుకుని తీసుకెళ్ళిపోతుంటే దానికి ఏకంగా ఏది కోర్టే అంటే ఒక పైలట్ కంప్లైంట్ ఇస్తే రాజీవ్ గాంధీ టైంలో ముస్లింలు ఫీల్ అవుతారని రాజ్యాంగ సవరణ చేసి 18 సంవత్సరాల వయసు మహిళలకి అన్నటువంటిది ముస్లింలకు వర్తించదని చట్టం చేశాడు ఆయన. 18 వాళ్ళు ఇష్టం వచ్చిన ఏజ్ లో పెళ్లి చేసేయచ్చు ముస్లింలు, కాబట్టి రజస్వాలు అవ్వాలంతే. అదే హిందువులకి వీళ్ళందరూ మాత్రం ఖచ్చితంగా 18 ఏళ్ళు లేకపోతే తల్లిదండ్రులు శిక్షార్హులు, అమ్మాయిని తీసుకెళ్లి సేవ్ చేస్తారు. అక్కడ మాత్రం దీనికోసం రాజ్యాంగ సవరణ చేశాడు. సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి కదా, ఏందా అది ఒక మతానికి ఒక లెక్క ఇంకో మతానికి ఇంకో లెక్క ఏంటని ఎందుకు ఇవ్వలేదు అంటే న్యాయ వ్యవస్థ భయంతో ఉంది. ఆ భయం మోడీ వచ్చాక పోయింది. మొహమాటం లేకుండా వాళ్ళు తీర్పులు ఇచ్చుకోవడానికి అవకాశం వస్తుంది. ఇది ఇప్పటిదాకా వీళ్ళు సృష్టించిన నేరేటివ్ థింకింగ్ ఏదైతే ఉందో కమ్యూనిస్టులు కాంగ్రెస్ భయపెట్టి ఆ జ్యుడిషియరీలో సృష్టించినటువంటి నేరేటివ్, లేదా వీళ్ళ భావజాలికులు జడ్జిలుగా ఉండి ఇచ్చిన నేరేటివ్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అయిపోయినాయి. వీళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా ప్రశ్నిస్తోంది జ్యుడిషియరీ. ఇక జ్యుడిషియరీని కనుక మనం బద్నాం చేయకపోతే మనకి పోలీసుల మీద నమ్మకం కల్పించకూడదు, సైన్యం మీద నమ్మకం కలగకూడదు, జ్యుడిషియరీ మీద నమ్మకం కలగకూడదు. అప్పుడు ఒక అన్రెస్ట్ తో ఉంటుంది సొసైటీ. ఆ అన్రెస్ట్ మనం గొప్పవాళ్ళం అనుకోవాలి. వాళ్ళు
మనల్ని పాజిటివ్ గా ఫీల్ కానప్పుడు ఎదురోడిని నెగిటివ్ గా ఫీల్ అయ్యేలా క్రియేట్ చేస్తే చాలు. ఇందుకోసం ప్రారంభమైందే కాక్రోచ్ జనతా పార్టీ. జ్యుడిషియరీని టార్గెట్ చేయడానికి డైరెక్ట్ గా ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లో చేస్తే గనక డైరెక్ట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక కొత్తది సృష్టించారు. ఇది సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి సృష్టించింది. ఊరికినే ఏం కాలేదు, ఇది అందరూ కలిసి సృష్టించింది. దీనికి డీప్ స్టేట్ ఆశీస్సులు ఉన్నాయి అమెరికా. ఎందుకంటే ఇదివరకు విదేశాలలో కేసులు అంటే తీర్పులు వాళ్ళకి అనుకూలంగా వచ్చి, ఇప్పుడు విదేశాలను నిలదీస్తున్నారు. నిన్న ఎవడో బ్రిటనోడు కోర్టు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఒక కేసులో విడాకులు ఇచ్చేసింది కోర్టు. అక్కడ ఇక్కడ కొట్టేస్తే అరే ఇక్కడ కేసు దాని మీద నువ్వెవడరా తీర్పు ఇవ్వడానికి అనేది ఇక్కడ సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. ఇండియాలో విడాకులు పెళ్లి చేసుకుని ఇండియాలో విడాకులు ఆల్రెడీ రిజెక్ట్ చేస్తే బ్రిటన్ కోర్టు ఇవ్వడానికి అసలు తీర్పు అని చెప్పింది, క్వశ్చన్ చేసింది. అంటే జ్యుడిషియరీ ఎదవరకడికి మళ్ళీ విదేశాల్లో తీర్పు వచ్చిందని కుదరట్లా. ఇప్పుడు విజయ్ మల్య లాంటి వాడిని పట్టుకురమ్మని చెప్పి ఇక్కడ కోర్టు తీర్పిస్తోంది. ఇదివరకు అయితే కనుక బ్రిటన్ కోర్టులో ఉంటే మేమేం చేస్తాం అనేది అక్కడ చట్టం ప్రకారం కదా అనేది. ఇప్పుడు కోర్టులకు కూడా ఆ స్వేచ్ఛ వచ్చింది. ఆ స్వేచ్ఛని తొక్కాలంటే డైరెక్ట్ గా రాజకీయ పార్టీలకు కాకుండా ఇలాంటి కాక్రోచుల పేరుతో వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు. వీళ్ళకి ఆ డీప్ స్టేట్ వాళ్ళు కూడా తోడుగా ఉంటున్నారు. వీళ్ళకి కావాల్సిన ఆల్గారిథమ్స్ లో బాగా హైలైట్ అయ్యేటటువంటిది అది. ఇక్కడ ఏమైపోయిందంటే వీళ్ళు వచ్చిన తర్వాత యాజిటేషన్ తో చేశారు. జనాల ముందు కామెడీ అయిపోయింది. జనం ఎవడు రాలా, భోజనాలు చేస్తున్నారు, టిఫిన్ చేస్తున్నారు, అది కూడా ఫ్రీగా. మరి ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఇప్పటిదాకా బయటికి రాలా. ఆ జునైద్ అనేవాడు పెడుతున్నాడు. వాడికి ఎవరు ఇస్తున్నారు డబ్బులు? వాడేమో అప్పర్ కోటీశ్వరుడు కాదు, అంటే వాడికి ఎవరో ఫండింగ్ ఇస్తున్నారు. అది ఇంకా బయటికి రాలా. మేబీ ఓ నెల 2 నెలలు పోయాక ఈ కళన్నీ బయటకు వస్తాయి గ్యారంటీ. ఎవడెవడైతే దాడులు చేశాడు వీళ్ళ కొంపల్లోకి వెళ్ళి పట్టుకొస్తారు, అంతా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ప్రయోగం చేస్తున్నారు వీళ్ళు. ఈ ప్రయోగంలో జునైద్ ఎక్కడి నుంచి డబ్బులు తెస్తున్నాడు తెలియదు. 1000 మందికి తిండి పెడుతున్నాడు, 3 పూట్ల 1000 మందికి కూల్ డ్రింకులు ఇస్తున్నాడు, డబ్బులు వస్తున్నాయి అతనికి. ఇది ఒక కోణం నడుస్తుంది. అక్కడ డ్యాన్సులు వేస్తున్నారు. నిరసన అంటే ఏంటి? ఒక గంభీరంగా ఉండే వాతావరణం. రైతుల పేరుతో జరిగిన ఉద్యమం ఎక్కడైనా సరే ఓ పక్కన డ్యాన్సులు, ఎంజాయ్మెంట్, తిండి, ఇంతే కూర్చుంటారు అంతే రోడ్ల మీద. యాజిటేషన్ అనే ఫీలింగ్ ఎప్పుడో పోయింది. ఇది అయిపోయింది. 20 రోజులైనా 21 రోజులైనా సోనం వాంగ్చుక్ దీక్ష ఇవి కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇదివరకు షాహీన్ బాగ్ ఉద్యమం టైంలోనైనా, రైతుల ఉద్యమం టైంలోనైనా, ఇప్పుడు దీని ఉద్యమంలో టైంలోనైనా నియంతృత్వం పాటించట్లా. నీకు నిరసన తెలిపే హక్కు ఉంది, కూర్చో, ప్రజలు ఇబ్బంది పడతారు, వాళ్ళని ఆల్టర్నేటివ్ చేస్తాం మేము కానీ అని కూర్చోబెడుతుంది. వాళ్ళకి ఆ హక్కు ఇస్తోంది, ఎంజాయ్ చేయమంటుంది. దాన్ని అయిపోయింది. కానీ బలహీన పడిపోతుంది. రోజు పోయే కొద్ది జనాలు రావడం పోయి తగ్గిపోతున్నారు. ఇంకోటి వీళ్ళకి ఆ నీట్ విద్యార్థులు ఎవరు రావట్లే, వాళ్ళ కుటుంబాలు రావట్లే, ఏళ్ల మీద లెక్క పెట్టే సంఖ్యలో వచ్చారు. దాంతో వీళ్ళు ఏం చేశారు? కవర్ చేయడానికి ముందు అపాలిటికల్ అన్నారు, రాజకీయాలకు అతీతం అన్నారు. తర్వాత ఏం చేశారు? రాజకీయ పార్టీలు రండి మాకు మద్దతు ఇవ్వండి అన్నారు. రావడం బిగించేశారు కమ్యూనిస్టులు. అయినా ఆ వాళ్ళు వచ్చిన టైంలో 50 మంది ఉంటున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. చివరికి ఏం బిగించేశారు? ఈ ఎవరైతే జేఎన్యూ ఇట్లాంటి బ్యాచ్లు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఉంటారో వాళ్ళని పిలిచారు. వాళ్ళేంటి, ఈ దేశంలో ఆర్టికల్ 370 మళ్ళీ తీసుకురావాలి, లేకపోతే కనుక భారతదేశంలో ఈ చట్టాలు ఉండకూడదు, సిఏఏ ఉండకూడదు, ఎన్ఆర్సీ ఉండకూడదు, ఇట్లాంటి మాటలు మాట్లాడేవాళ్ళు. ఏది సిలిగురి కారిడార్ లాక్కెళ్ళిపోవాలి, ఇట్లాంటి బ్యాచీలన్నీ వచ్చేసారు. ఇవన్నీ ఎప్పుడైతే వచ్చినాయో వాళ్ళకు అనుగుణమైన గ్రూపులన్నీ మొబిలైజ్ అయ్యారు. మోడీని దించడానికి, నేపాల్ తరహా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మొన్న జరిగింది కుట్ర, సిజేపీని ముందు పెట్టి. కానీ అమిత్ షా చాలా వ్యూహాత్మకంగా వీళ్ళు ఎక్కడ ఆపాలి అక్కడ ఆపారు. ఎవ్వరి ప్రాణాలు తీయలేదు, ఎవ్వరిని కాల్చలేదు. జస్ట్ లాఠీల్లో కూడా తలకాయలు ఎవరికి పగలగొట్టలే. వీళ్ళు తలకాయలు పగలగొట్టారు, పోలీసులు రాళ్ళు వేసి కొట్టారు. కానీ వాళ్ళు చాలా స్ట్రాటజిక్ గా పోయారు. పోలీసులు ఎక్కువ మంది తన్నులు తిన్నారు, వీళ్ళు తక్కువ మంది ఉన్నారు. అయిపోయింది. ఆ నేపాల్ తరహా ఉద్యమం వర్కౌట్ కాల. ఎప్పుడైతే ఇది జరిగిందో మళ్ళీ ప్రొవోకేట్ చేయడానికి దిగాడు రాహుల్ గాంధీ. ఇక్కడ కూడా యువత మీద దాడి చేశారు, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేశారు అనేది ఇక్కడ కాన్సెప్ట్ తీసుకుని వచ్చాడు. బానే ఉంది. భారతదేశ చరిత్రలో ఏ ప్రతిపక్ష నాయకుడు చెయ్యని ఒక తప్పుడు పని చేశాడు. ప్రధానమంత్రి ఇంటి ముందుకెళ్ళి కూర్చో. అది భారతదేశ చరిత్రలో ఈ రోజు వరకు ఎప్పుడు జరగదు. స్వతంత్రం వచ్చాక కానీ స్వతంత్రానికి ముందు కూడా ఒక సున్నితమైన గీత, సెక్యూరిటీ గీత, అది హై సెక్యూరిటీ జోన్. నిన్న పొరపాటున ఎవడన్నా ఏ ఉగ్రవాదో వీళ్ళతో కలిసేసి మోడీ ఇంటి మీదకి వెళ్ళేదని దాడి చేస్తే
ఎవరి రెస్పాన్సిబిలిటీ కదా. అవును, అయిపోయింది. అది ఒక పెద్ద 3 గంటలు. పోనీ ఏమన్నా నిజంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ముందు అనుకున్నదా లేదంటే అనుకోకుండా చేశారు? లేదు అనుకునేది, వీళ్ళు అనుకుని వాళ్ళు అనుకునే చేశారు. గవర్నమెంట్ కూడా తెలుసు. కాకపోతే ఇలాంటి ముట్టడి చేసినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా మామూలుగా. వీళ్ళు పోలీసులకు మేము ధర్నా చేస్తున్నామని ఇన్ఫార్మ్ చేసి అదే కదా, వీళ్ళు ఆ సంస్కారం చచ్చిపోయింది. వీళ్ళు ముందు విజయ్ చౌక్ అన్నారు, విజయ్ చౌక్ దగ్గర పోలీసులు రెడీలో ఉండేటప్పుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చున్నారు 3 గంటల పాటు. ఇదేంటి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ నడిపిస్తున్నది ఆమ్ ఆద్మీ పార్టీ. అభిజిత్ దుప్కే అనేవాడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హెడ్ ఇంతకు ముందు. కాబట్టి రేపటి పంజాబ్ ఎన్నికల దాకా ఆమ్ ఆద్మీ పార్టీ ఇది నడిపిస్తుంది. ఇదివరకు రైతుల పేరుతో ఉద్యమం సుదీర్ఘ కాలం పాటు చేయడం వల్లే పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అలాగా ఇప్పుడు మళ్ళీ పంజాబ్ లో అధికారం పోబోతోంది. మొన్న వచ్చినటువంటి సర్వేల ప్రకారం పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సెకండ్ కి పడిపోయింది, కాంగ్రెస్ ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ఏంటంటే, నేను అద్భుత పాలకుండయ్యా నాకు ఓటేయడానికి లేకపోయింది వీళ్ళకి. రాహుల్ గాంధీకి వర్కౌట్ కావట్లే, కేజ్రీవాల్ కి వర్కౌట్ కావట్లే. మోడీ మంచి పాలకుడు కాదు కాబట్టి మాకు ఓటేయండి అని చెప్పే పద్ధతి అందుకోసం ప్రారంభించారు. కానీ ఇక్కడ యువతను రెచ్చగొడుతుందా కాంగ్రెస్ పార్టీ కూడా? నీట్ నడ్డు పెట్టుకోనో లేదంటే కాక్రోచ్ పార్టీ నడ్డు పెట్టుకోనో మిగిలిన యువతను కూడా రెచ్చగొడుతుందా? నేను అనేది అదే. ఇక్కడ నేను ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ క్రేజ్ వెళ్ళిపోతుండేటప్పటికి కాక్రోచ్ జనతా పార్టీ క్రేజ్ వెళ్ళిపోతుంటే ఆ క్రెడిట్ చౌర్యం వీడు చేసింది. అప్పుడు రంగంలో దిగాడు ఇమీడియట్ గా. అది అంటే బలహీన పడిపోతుంది. తర్వాత వాళ్ళు జంతర్ మంతర్ దగ్గరకు వచ్చిన గాయపడ్డోళ్ళు వచ్చి రెస్ట్ తీసుకుని పోవడానికి తప్పించి యాజిటేటెడ్ మూవ్మెంట్ పడిపోయింది అక్కడ. కాబట్టి మళ్ళీ యాజిటేటెడ్ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. రెండవది, ఆ కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ ని తాము లాక్కోవాలనుకున్నారు. అక్కడ ఆయన కూర్చునే ముందు పెట్టిన పోస్ట్ పెట్టేశాడు ఏకంగా, దేశంలో దేశభక్తులైన ప్రతి యువత వచ్చేయండి రోడ్ల మీద కానీ. అంటే రెచ్చగొట్టాడు దేశాన్ని, దేశంలో ఉన్న యువతరాన్ని మొత్తాన్ని రెచ్చగొట్టాడు. కనీసం ఢిల్లీలో ఉన్న యువత కూడా స్పందించలేదు. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా రాలి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ ఇది తమ ఉద్యమాన్ని అబ్జార్బ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించాడు, అర్జెంట్ గా పరిగెత్తుకుంటూ కేజ్రీవాల్ వచ్చాడు. కేజ్రీవాల్ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చేసి నరేంద్ర మోడీను రాహుల్ గాంధీ ఇద్దరు కలిసేసి జుగల్బందీ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు, కాపాడడానికి వచ్చాడు, జంతర్ మంతర్ ఉద్యమాన్ని డైవర్ట్ చేయడానికి వచ్చాడు అంటూ ఆయన జంతర్ మంతర్ లో నుంచి ఉపన్యాసం ఇచ్చాడు. అంతకు ముందు వచ్చినోడు నిన్న ఎందుకు వచ్చినట్టు అర్జెంట్ గా అంటే పంజాబ్ ఎలక్షన్స్ క్రెడిట్ ని రాహుల్ గాంధీ లాగేసుకుంటాడు అని అర్జెంట్ గా వచ్చేసాడు. ఓవరాల్ గా యువత ఉద్యమం ఫస్ట్ ఒకటి దారి తప్పింది, రెండవది రాళ్ళేయడం ద్వారా దారి తప్పింది, మూడోది కాంగ్రెస్ ఉద్యమం ద్వారా దారి తప్పింది, నాలుగోది వచ్చి ఈయనొచ్చి కేజ్రీవాల్ మాట్లాడి దారి తప్పింది. టోటల్ గా ఉద్యమ స్ఫూర్తి చచ్చిపోయింది, రాజకీయ స్ఫూర్తి పెరిగింది. ఒక రకంగా అట్టర్ ఫ్లాప్ ఫెయిల్యూర్ ఉద్యమాలు జరుగుతున్నాయేమో. అంటే నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యు ఇట్లాంటి దళాలు పిచ్చదవలు సరిగ్గా అక్కడికి వచ్చి కూర్చునే ముందు రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న తమ పార్టీ విద్యార్థి విభాగాల వాళ్ళు, యువజన విభాగాల వాళ్ళని పిలవమన్నా వచ్చేవాళ్ళు కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఉద్యమం ఎందుకు చేశాడు నాకు అర్థం కాల. కొంతైనా క్రెడిట్ వచ్చిందా కాంగ్రెస్ కో రాహుల్ గాంధీకో? నిన్న ఇప్పటి వరకు ప్రధాని ఇంటిని ముట్టడించడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ఇక్కడ. అది కూడా అది రాహుల్ గాంధీ వల్ల జరిగింది, లేదంటే వెనకాల కాక్రోచ్ చూసి జరిగిందో సంథింగ్. క్రెడిట్ అయితే ఇంకా అదల పడింది, నెగిటివ్ క్రెడిట్ అనేది గుర్తుపెట్టుకో. ఏదో క్రెడిట్ ఇంకా సక్సెస్ అయ్యారు కదా. రైట్, చూద్దాం. మొత్తానికి ప్రధాని ఇంటి ముట్టడితో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చింది అనుకోవాలా, లేదంటే రాహుల్ గాంధీ తనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నారా? భవిష్యత్తులో చూద్దాం ఎంతవరకు యువత సపోర్ట్ ఇటు వస్తుంది కాంగ్రెస్ కి, వేచి చూడాల్సిన అంశం.